నిన్న మన సూర్యాపేట మున్సిపాలిటీ సాధారణ సమావేశం జరగడం జరిగింది. ఆ సమావేశంలో మేమందరం కూడా గౌరవ కాంగ్రెస్ కౌన్సిలర్లు అందరం కూడా ముక్త కంఠంతో గత 10 సంవత్సరాలుగా ఈ సూర్యాపేట మున్సిపాలిటీలో జరుగుతున్నటువంటి అవినీతిని ప్రశ్నించడం జరిగింది. అంతేకాకుండా మొన్నటికి మొన్న 27వ తారీఖు సమావేశం పెట్టాల్సి ఉంటే ఒక 4-5 రోజుల కింద నుంచి మున్సిపల్ అధికారులను ఇంటికి పిలిపించుకొని తన సొంత అజెండాని సూర్యాపేట మున్సిపాలిటీ అజెండాగా తయారు చేసి గత 4 సంవత్సరాలుగా వారి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వారు చేసిన పనులను పెండింగ్ వర్క్స్ ఏమన్నా ఉంటే వాటికి బిల్లులను పాస్ చేసుకొని కాంట్రాక్టర్లకు అనుకూలంగా బిల్లులు పాస్ అయ్యే విధంగా ఈ గౌరవ చైర్మన్ గారు ఈ మున్సిపాలిటీ అధికారులను ఇంటికి పిలిపించుకొని సొంతంగా ఈ అజెండాను తయారు చేసుకోవడం జరిగింది. మీకు అజెండా మీ అందరికీ ఇప్పుడు ఈ మీటింగ్ అయిపోయాక ఇస్తాము. చూడండి, 59 అంశాలు ఈ అజెండాలో ఉంటే దాదాపు 28 అంశాలు సెక్షన్ 26 అని చెప్పేసి కలెక్టర్ గారిని తప్పుదోవ పట్టించి కలెక్టర్ గారికి నోటు పంపించి వాటిని అప్రూవ్ చేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు సెక్షన్ 26 సూర్యాపేట మున్సిపాలిటీలో ప్రవేశపెట్టింది ఎందుకంటే ఏదైనా ఎమర్జెన్సీ వర్క్స్ అవసరం ఉన్నప్పుడు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు, ఏదైనా అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు, ఏదైనా అప్పటికప్పుడు కావాల్సిన కొన్ని ఎమర్జెన్సీ అత్యవసర సర్వీసులకు ఏమైనా నిధులు కావాల్సి ఉంటే ఆ సెక్షన్ 26ని ఉపయోగించాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు సెక్షన్ 26ని ప్రవేశపెట్టడం జరిగింది. దాన్ని ఆసరాగా చేసుకొని ప్రతి పనిని, రోడ్డు వేసే పనిని కానివ్వండి, చెట్లకు మొక్కలు పెట్టే పని కానివ్వండి, ట్యాంకర్లను ఏర్పాటు చేసే పని కానివ్వండి, చెట్లకు నీళ్లు పోసే కాంట్రాక్ట్ కానివ్వండి, ఇట్లాంటి కాంట్రాక్టులన్నీ కూడా ముందు జరిగిన సమావేశాలలో పెట్టకుండా అప్పటికప్పుడు అత్యవసరం అని చెప్పేసి సెక్షన్ 26 దగ్గర పెట్టి తనకిష్టమున్న వారికి కాంట్రాక్ట్లు ఇచ్చుకొని బిల్లులు పాస్ చేసే విధంగా దీంట్లో 59 అంశాలను పొందుపరచడం జరిగింది. వీటిలో కొన్ని అంశాలు అవినీతిమయమైనవి. గత ప్రభుత్వం ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మంత్రిగా జగదీశ్వర్ రెడ్డి ఉన్నప్పుడు చైర్మన్ గారు వారి యొక్క అనుయాయులకు, అప్పుడు మంత్రిగా ఉన్న జగదీశ్వర్ రెడ్డి అనుచరులకు, ఈ చైర్మన్ గారి అనుచరులకు, చైర్మన్ గారి బంధువులకు కావాల్సిన కాంట్రాక్టులను వారికి తెలిసిన వారికి ఇచ్చుకోవడం జరిగింది. ప్రశ్నించినందుకు అసలు చాలా చోట్ల పనులు జరగకముందే కాంట్రాక్టర్లకు బిల్లులు పాస్ చేయమని చెప్పేసి దీంట్లో వాళ్ళు పొందుపరిచారు. ఎగ్జాంపుల్ మీకు ఈ మధ్యనే కదా మనకు కోర్టు చౌరస్తా నుంచి శంకర్ విలాస్ మీదుగా విఆర్టీఆర్ ఇక్కడ మన రాఘవ ప్లాజా వరకు బీటీ రోడ్డు వేయడం జరిగింది. ఆ బీటీ రోడ్డునే ఆల్రెడీ ఇంతకుముందు ఉన్న సీసీ రోడ్డు మీద బీటీ రోడ్డు వేశారు. అదే దారుణం. ఎలక్షన్ల ముందు హడావుడిగా అప్పటికప్పుడు మంత్రి గారు చెప్పారని చెప్పేసి వీళ్ళు వేశారు. అదే దారుణం. మళ్ళీ అది వేసి 6 నెలలు కాకముందే దానికి ప్యాచ్ వర్క్ అని చెప్పేసి 13.5 లక్షలు దీంట్లో పెట్టడం జరిగింది. మనం రోజు ప్రయాణం చేస్తూ ఉన్నాం, ఎక్కడన్నా ప్యాచ్ అవసరం ఉన్నదా దానికి ప్యాచ్ వర్క్ అని చెప్పేసి 13.5 లక్షలు దీంట్లో పెట్టారు. మేమందరం ముక్తకంఠంగా వారు చేసిన అవినీతిని ప్రశ్నించడం జరిగింది. 1 కాదు 2 కాదు, వాళ్ళు చెప్తా ఉన్నారు. నిన్న గౌరవ చైర్మన్ గారు ప్రెస్ మీట్లో మాట్లాడినప్పుడు 1500 కోట్లతోటి అభివృద్ధి చేశాము, మేము అన్ని నిధులు తెచ్చాము, ఇన్ని నిధులు తెచ్చామని చెప్పేసి. అన్ని నిధులు కూడా ప్రజలకు అవసరమైన ఇవి కూడా ఎక్కువ చేయలేదు. మీ కాంట్రాక్టర్లకు మీకు కమిషన్లు చేసి మనందరికీ తెలిసిన విషయమే. గత 4 సంవత్సరాల క్రితం మెయిన్ రోడ్లో ఉన్నటువంటి వ్యాపారస్తులని రాత్రికి రాత్రి తెల్లారగట్ల జేసీబీని తీసుకొచ్చి ఆనాడు ఉన్నటువంటి మంత్రి జగదీష్ రెడ్డి కానివ్వండి, ఇదే చైర్మన్ గారు మన అన్నపూర్ణమ్మ గారు కానివ్వండి, ఆనాడు ఉన్నటువంటి కమిషనర్ కానివ్వండి, నిర్బంధంగా అక్కడ షాపులలో ఉన్న వస్తువులన్నింటినీ మున్సిపల్ సిబ్బందితోటి బయట పారేపించి అప్పటికప్పుడు ఆ షాపులన్నింటినీ, అక్కడ ఉన్న ఇళ్లన్నింటినీ పడగొట్టడం జరిగింది. మరి అది దారుణం కాదా? ఒకవేళ ఏనాడన్నా వారికి 1 రూపాయన నష్టపరిహారం చెల్లించారా? మేము 100 సార్లు నష్టపరిహారం చెల్లించమని చెప్పి మా మిత్రుడు శైలేందర్ గారు కానీ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఎంతోమంది కౌన్సిలర్లు అందరూ కూడా ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా, ఎన్నిసార్లు విన్నవించుకున్నా కూడా ఒక్క రూపాయి ఇచ్చిన పాపాన పోలే ఈ చైర్మన్ గారు కానీ ఆనాడు ఉన్నటువంటి మంత్రి జగదీష్ రెడ్డి గారు కానీ. మరి వారు సూర్యాపేట పట్టణంలో లేరా? వారు ప్రజలు కారా? వారిని ఎప్పుడన్నా మీరు చైర్మన్ హోదాలో పరామర్శించారా?
ఇట్లాంటి ప్రశ్నలు మేము వేసినందుకు, అవినీతిని ప్రశ్నిస్తున్నందుకు మేమేదో చేశామని చెప్పేసి అది ఇదని మాట్లాడుతూ ఉన్నది. మున్సిపల్ అధికారులు చట్టం తన పని తాను చేసుకుంటున్న అదే విధంగా వారి పని వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. వారిని ఎవరు ప్రలోభపరచరు, వారి దాంట్లో ఎవరు ప్రమేయం ఉండదు. మాకు అధికారమే లేదు, ఎటువంటి అధికారం. దాన్ని వీళ్ళు ఏదో నోటీసులు 100 మందికి వచ్చినాయి, 200 మందికి వచ్చినాయి అని చెప్పేసి బూచిలాగా మాట్లాడుతూ ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఆ విషయంలో మాకు కానీ మా పార్టీకి కానీ ఎటువంటి సంబంధం లేదు. అంటే ఆ ప్రభుత్వానికి సంబంధించిన నాయకులు కానివ్వండి, ఆ ప్రభుత్వానికి సంబంధించిన సర్పంచులు కానివ్వండి, ఎంపీటీసీలు కానివ్వండి, జడ్పీటీసీలు కానివ్వండి, మున్సిపల్ స్థాయిలో కౌన్సిలర్లు కానివ్వండి, ఆ ప్రభుత్వ పెద్దల్ని సంప్రదించి ఎస్డిఎఫ్ నిధులని ఆయా ప్రాంతాలకు పెట్టుకోవడం జరుగుతుంది. ఈరోజు మా నాయకుడు సూర్యాపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ మంత్రివర్యులు రామిరెడ్డి దామోదర్ రెడ్డి గారు ఈ సూర్యాపేట నియోజకవర్గానికి ప్రభుత్వం 10 కోట్ల రూపాయలు కేటాయిస్తే పెద్ద మనసు చేసుకొని సూర్యాపేట పట్టణంలో ఎంతోమంది ప్రజలు నివసిస్తూ ఉన్నారు, సుమారు 1.5 లక్షల జనాభా. ఈ ప్రాంతానికి అభివృద్ధి అవసరము. సూర్యాపేట అనేది భౌగోళికంగా 2 రాష్ట్ర రాజధానుల మధ్యలో ఉన్నది. అక్కడ ప్రాంతం అభివృద్ధి అవసరం అని చెప్పేసి వచ్చిన 10 కోట్లలో 3,30,00,000 పెద్ద మనసుతోటి మున్సిపాలిటీకి కేటాయించడం జరిగింది. దాన్ని ఓరవలేక వాళ్ళే పెట్టుకోరు, వీళ్ళే పెట్టుకోరు అని మేము అంత చేసినాం ఇంత చేసినాం అంటే, మరి మేము ప్రభుత్వం నుంచి తెప్పించినాం, మా నాయకుడు ఫార్వర్డ్ చేసి తెప్పించిండు. మరి ఇంతకుముందు ఉన్న జయేష్ రెడ్డి గారు తెప్పించిన నిధులు ఏమన్నా ఆయనకున్న నాగారంలో ఆయనకున్న 4 ఎకరాలు అమ్మి వీడ ఖర్చు పెట్టిండా? ఎవరైనా ప్రభుత్వం నుంచే తీసుకొస్తారు. చర్చకు సిద్ధమా? దామోదర్ రెడ్డి గారు తనకు ఉన్న 16 ఊళ్ళలో ఉన్న 1500 ఎకరాల మీద రాజకీయం చేసిండా? మీ నాయకుడు జగదీష్ రెడ్డి తనకున్న 4 ఎకరాల మీద రాజకీయం చేసిండా? ఈ రోజు 4 ఎకరాలు ఆ రోజు 2014 ముందున్న మీ జగదీష్ రెడ్డి ఈ రోజు 4,000 కోట్లకు ఎలా పడగెత్తిండు అనే దాని చర్చకు సిద్ధమా అని చెప్పేసి మేము చైర్మన్ గారిని ప్రశ్నిస్తూ ఉన్నాం. సూర్యాపేట మున్సిపాలిటీలో 100 కోట్లు మీరు మీ నాయకుడు కలిసి దోచుకుంది నిజం కాదా? సెక్షన్ 26ను ఉపయోగించి గత 10 సంవత్సరాల అజెండాలు తెప్పిస్తే ఎన్ని వందల కోట్ల పనులు మీరు సెక్షన్ 26 తోటి ఈ రోజు ఉన్నటువంటి కౌన్సిల్ ఆమోదం తెలవకుండా ఓన్లీ సమాచార నిమిత్తం అని చెప్పేసి కౌన్సిలర్లకు చెబుతూ ఎవరికి తెలవకుండా మీరు పనులు చేపట్టి మీకు ఇష్టం ఉన్న కాంట్రాక్టర్లకు కాంట్రాక్ట్లు ఇచ్చి మీ జేబులు నింపుకుంది నిజం కాదా? ఈ చర్చకు సిద్ధమా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఒక ఎగ్జాంపుల్ దాంట్లో తీసుకుంటే, నిన్న మా నాయకుడు దామోదర్ రెడ్డి గారు బాలవల దగ్గర ఉన్న డంపింగ్ యార్డ్ని పరిశీలన చేయడం జరిగింది. మేము అజెండాలో చూసాము, డంపింగ్ యార్డు నిర్వహణకు సంవత్సరానికి 35.5 లక్షలు వీళ్ళు కేటాయించారు. 5 సంవత్సరాలు అగ్రిమెంట్ చేసుకొని 3 సంవత్సరాలుగా ఇప్పటికీ 1,05,00,000 ఆ కాంట్రాక్టర్కు పే చేశారు. దాంట్లో ఉన్న మిషనరీ 90 లక్షలు ఆ కాంట్రాక్టర్ దగ్గర కొని ఆ 90 లక్షలు కాక 1,05,00,000 రూపాయలు ఇప్పటి వరకు ఆయనకి సంవత్సరానికి 35 లక్షల చొప్పున ఇస్తూ ఉన్నారు. నిన్న మా నాయకుడు పోయినప్పుడు చూస్తే దాంట్లో ఆ కాంట్రాక్ట్ కంపెనీకి సంబంధించి ఇద్దరు సూపర్వైజర్లు అక్కడ ఉన్నారు. మిగతా 13 మంది వర్కర్లు మన మున్సిపాలిటీ సూర్యాపేటకు సంబంధించిన అవుట్సోర్సింగ్ కానివ్వండి, రెగ్యులర్ లేబర్ కానీ ఉన్నారు. మన సూర్యాపేటకు సంబంధించిన లేబరే ఈ చెత్త ట్రాక్టర్ల ద్వారా వచ్చిన ట్రాక్టర్ను సెగ్రిగేట్ చేసి ఫ్రెష్ ట్రీట్మెంట్ చేస్తూ సెపరేట్ చేస్తూ దాంట్లో అంతో ఇంతో టైల్స్ వర్మీ కంపోస్టు తయారు చేస్తూ ఉన్నారు. చూడండి ఎంత పెద్ద అవినీతో. మనందరికీ తెలిసిన విషయమే, తెలంగాణలో ఉన్నటువంటి ఎన్నో మున్సిపాలిటీలలో అదే ఏజెన్సీ చెత్తను సేకరించి వారే చెత్తను వేరు చేసి దాని ద్వారా వచ్చిన ప్రొడక్షన్ని వారు అమ్ముకొని మన మున్సిపాలిటీ మీద రూపాయి బటన్ చేయకుండా చేస్తారు. మరి ఇక్కడ 90 లక్షలు పెట్టి మనం మిషన్ కొనాల్సిన అవసరం ఏముండే? 35.5 లక్షలు ఆ మిషన్ నిర్వహణ ఖర్చుల కింద 5 సంవత్సరాలు గుత్త కాంట్రాక్ట్ ఇవ్వాల్సిన అవసరం ఏముండే? ఇవన్నీ ఎవరి జేబులోకి పోతున్నాయని చెప్పేసి పట్టణ ప్రజలు గమనించట్లేదు అనుకుంటున్నారా చైర్మన్ గారు? ఇవన్నీ మీకు తెలియకుండా జరిగినాయా? మీరు సంతకం పెట్టలేదంటారా? ఇలా గౌరవ కమిషనర్ గారికి మా కౌన్సిలర్ మిత్రులందరం కలిసి కూడా కొన్ని ఐటమ్స్ మీద మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. పాత మున్సిపల్ ఆఫీస్ ఇంతకుముందు ఇక్కడ ఉండే వాణిజ్య భవన్ దగ్గర అక్కడ తీసేసి 4 కోట్లతోటి కాంప్లెక్స్ కట్టారు. సరే 4 కోట్ల ఆ కాంప్లెక్స్కు 2 కోట్లు ఖర్చు అయితే 4 కోట్లు రాశారు. దాంట్లోనూ 2 కోట్లు అవినీతి. అది సరిపోక ఇంకా దాని చుట్టూ కాంపౌండ్ వాల్ కట్టాలి, దాంట్లో గ్రీనరీ వేయాలని చెప్పేసి 30 లక్షల రూపాయలు పనులు చేసినామని 30 లక్షల రూపాయలకు బిల్లులు ఆమోదం తెలపండి అని మన కౌన్సిల్ ముందరికి వచ్చింది. మేమందరం కలిసి నిర్మోహమాటంగా దాన్ని రిజెక్ట్ చేయడం జరిగింది. కమర్షియల్ కాంప్లెక్స్కు కాంపౌండ్ వాల్ ఎక్కడ ఉంటుందా చెప్పండి?
దయచేసి మిత్రులు మీరు చెప్పండి. అక్కడ ఏమంత గ్రీనరీ ఉందండి? 4 కార్పెట్ గ్రాసులు తీసుకొచ్చేసి 30 లక్షలు ఖర్చు రాశారు. కాంపౌండ్ వాళ్ళకి కావాలి, గ్రీనరీకి కావాలని చెప్పేసి. ఇదంతా అవినీతి కాకపోతే ఏముంది? దీన్ని గమనించట్లేదా పట్టణ ప్రజలు? అట్లాంటిది అదొకటే కాదు. బీటీ ప్యాచ్ వర్క్ ఇంతకుముందు చెప్పాం 13.5 లక్షలు అని చెప్పేసి. అదేవిధంగా పైలాన్ దగ్గర ఒక ట్రాన్స్ఫార్మర్ పెట్టి 2 లైట్లు పెట్టడానికి 35 లక్షలు చేశారు. అది కూడా మేము నిర్మోహమాటంగా తిరస్కరించడం జరిగింది. అంతేకాకుండా మన మున్సిపాలిటీకి ఉన్నటువంటి జేసీబీ రోజు వెళ్ళి డంపింగ్ యార్డ్లో చెత్తని సెపరేట్ చేసిన చెత్తని కొంచెం మన బండ్లు ట్రాక్టర్లు పోయేటట్టు క్లీన్ చేస్తూ ఉంటారు. సంవత్సరానికి ఒకసారి చైన్ మిషన్ కావాలని చెప్పేసి దానికి 15 లక్షల రూపాయలు రాశారు. మన మున్సిపాలిటీకి సంబంధించి మనం నిర్వహిస్తున్నటువంటి జేసీబీ దానికి సంవత్సరానికి ఒక 2-3 లక్షల రూపాయలు మరమ్మతులు చేసి మన మున్సిపాలిటీ జేసీబీ పనిచేస్తూ ఉంటే అది కూడా కాంట్రాక్టర్ చేసుకోవాలి. అయినా కూడా వీళ్ళు మళ్ళీ చేంజ్ జేసీబీ అవసరం అని చెప్పేసి 15 లక్షల రూపాయలు దానికి పెట్టడం జరిగింది. దాన్ని కూడా మనం నిర్మోహమాటంగా నిన్న మేము దాన్ని తోసిపుచ్చడం జరిగింది. దాన్ని బిల్లు పాస్ చేసే ప్రసక్తే లేదని చెప్పేసి ముక్తకంఠంగా 30 మంది కౌన్సిలర్లు మేము నోటీస్ ఇవ్వడం జరిగింది. డంపింగ్ యార్డు అంత అవినీతి, ఒక్క చెత్త డంపింగ్ యార్డులోనే అంత అవినీతి ఉన్నది. ఇక పట్టణ ప్రగతి నిధులు. పట్టణ ప్రగతి అంటేనే సూర్యాపేట పట్టణంలో ఉన్నటువంటి 48 వార్డులకు సంబంధించిన నిధులు. పట్టణ ప్రగతి ద్వారా ప్రభుత్వం నుంచి డబ్బులు వస్తాయి. జనరల్ ఫండ్ నుంచి ప్రజలు కట్టిన ట్యాక్స్ జనరల్ ఫండ్ ద్వారా వస్తాయి. అవన్నీ కూడా సమానంగా పంచాల్సిన అవసరం ఉన్నది. సమానంగా పంచకుండా చైర్మన్గా తనకు సంతకం పెట్టే అవకాశం ఉంది కదా అని చెప్పేసి ఒక 16-17 వార్డులకే 5 లక్షల మంది కేటాయించి మిగతా వార్డులకు కేటాయించకుండా మా ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మీరు మా వార్డులకు నిధులు పెట్టకుంటే ఏమన్నా చెప్పండి. చైర్మన్ గారికి ఇంకొక ఛాలెంజ్ విసురుతూ ఉన్నాం. గత 4 సంవత్సరాలలో మీ వార్డులో జరిగిన అభివృద్ధి, మీ వైస్ చైర్మన్ వార్డులో జరిగిన అభివృద్ధి అని మీరు చెప్తా ఉన్నారు కదా. ఎన్ని నిధులు మీ వార్డులకు కేటాయించుకున్నారు, ఎంత అభివృద్ధి జరిగింది, ఎంత అవినీతి జరిగిందో మేము తీస్తాం. దానికి సిద్ధమా మీరు చైర్మన్గా ఉండి 4 కోట్ల 5 కోట్ల నిధులు మీ వార్డుకు కేటాయించుకుంటారు. 4 ఏళ్ల సంది మా మిగతా వాళ్ళందరికీ కూడా ఎవరికి 40 నుంచి 50 లక్షలు దాటలేదు. ఈరోజు ఆ లెక్కకు మేము చర్చించడానికి మీరు సిద్ధమా? టీఎఫ్ఐడిసి నిధుల గురించి మాట్లాడారు. టీఎఫ్ఐడిసి నిధులు కానివ్వండి, మిగతా పెండింగ్లో ఉన్నటువంటి ఎస్డిఎఫ్ నిధులు కానివ్వండి, వీటిల్లో రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ ప్రభుత్వము మున్సిపాలిటీలలో కొన్ని నియోజకవర్గాల్లో అవినీతి జరిగిందనే ఒక ఉద్దేశంతో మా ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాటి మీద రివ్యూ చేస్తున్నారు. మీకు ఎందుకంటే అంత తొందర? పనులు మొదలుపెట్టినాం, అగ్రిమెంట్లు అయినాయి, కాంట్రాక్టర్లకు ఇంకా బిల్లులు ఇవ్వట్లేదు, పనులు చేయనీయట్లేదు అంటే కాంట్రాక్టర్ల మీద అంత ప్రేమ ఎందుకు అంటున్నా? పట్టణ ప్రజల మీద మీరు ప్రేమ చూపించండి. పాత ఎస్పీ ఆఫీస్లో కబడ్డీ ఆడేటప్పుడు స్టేడియంలో రైలింగ్ కూలిపోయి కొన్ని 12 కుటుంబాలు ఇప్పటి వరకు మంచానికి పరిమితమైనాయి. ఏనాడన్నా మున్సిపల్ చైర్మన్ హోదాలో పోయి పరామర్శ చేశారా? మెయిన్ రోడ్డు వ్యాపారస్తుల కాడికి పోయి ఏనాడన్నా పరామర్శ చేశారా? ఎలా జరుగుతున్నాయి వ్యాపారాలు? మనం వీధి మీదకి విసిరేసాం కదా వాళ్ళ వస్తువులని అని చెప్పేసి వాళ్ళ నష్టపరిహారం గురించి మా మిత్రుడు శైలేందర్ గారు ఎన్నోసార్లు కొట్లాడుతూ ఉంటే ఏనాడన్నా సమాధానం ఇచ్చారా మీరు చైర్మన్ హోదాలో? చైర్మన్ గారు, మీకు ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్లు అందరం కూడా మిగతా 47 మంది, మీ చైర్మన్ వైస్ చైర్మన్ అంటే మిగతా 46 మంది పార్టీలకు అతీతంగా గత 4 సంవత్సరాలుగా మీకు ఇచ్చినంత గౌరవం కౌన్సిల్లో ఎక్కడ ఇవ్వాలి? పార్టీలు, ప్రెస్ మీట్లు, రాజకీయాలు అనేది పార్టీ కౌన్సిల్ బయటనే మేము మాట్లాడుతూ ఉన్నాం. ఖచ్చితంగా ప్రశ్నిస్తాం. మీ హయాంలో జరిగిన అవినీతి కాదు, గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ ఈ ప్రాంతంలో చేసిన ప్రతి అవినీతిని మేము వెల్లడిస్తాం. వాటిని తీసుకున్నటువంటి ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళ కాంచి కక్కిస్తాం. 126 సర్వే నెంబర్లో నిన్న మీరే చూశారు. 90 మంది కడుబీదలకు ఇచ్చామని చెప్పేసి ప్రభుత్వ భూములు చూసారా? దాంట్లో ఉన్న పేర్లు ఒక్కసారి చూడండి. వాళ్ళు కడుబీదల కోటాను కోటేశ్వర్లకు ఎవరైనా గవర్నమెంట్ భూమి అప్పచెప్తారండి? ఇలా చెప్పుకుంటే పోతే 100 ఉన్నాయి. ఇక నీటి సమస్య, 17 వార్డులకు దోసపాడు ప్రాజెక్టు, ఇటువైపు 17 వార్డులకు పాలేరు నుంచి బండ మీద చందుపట్ల మీద పెద్ద ట్యాంకు కట్టేసి అక్కడి నుంచి ఇక్కడికి రావాలనే ఉద్దేశంతో ఆ రోజు మా నాయకుడు దామోదర్ రెడ్డి గారు 34 వార్డులకు కృష్ణా నది నుంచి నీటిని తీసుకొచ్చి 34 వార్డులకు నీటి సమస్య లేకుండా చేశారు. మీరేంది
ఆ ప్రాజెక్టులు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందని అక్కస్తోటి 2014లో మీ నాయకుడు జగదీష్ రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నిక కాగానే ఆ 2 ప్రాజెక్టులను పండబెట్టి కొత్తగా ఎక్కడో ఉన్నటువంటి మిర్యాలగూడ అవతల ఉన్న అడవి దేవులపల్లిలో ఉన్నటువంటి అక్కడి నుంచి పంపింగ్ కేంద్రం నుంచి అక్కడి నుంచి సూర్యాపేటకు నీళ్లు. అడవి దేవులపల్లి ఇక్కడి నుంచి 85-90 కిలోమీటర్లు ఉంటుందండి. అడవి దేవులపల్లి నుంచి అవంతిపురం వస్తాయి, అవంతిపురం నుంచి నేరేడ్చర్ల వస్తుంది, నేరేడ్చర్ల నుంచి ఇమాంపేట వస్తాయి, ఇమాంపేట నుంచి సూర్యాపేటలో ఉన్న ట్యాంకులు నిండుతాయి. ఈ గ్యాప్లో ఎక్కడ కరెంటు పోయినా సూర్యాపేటకే నీళ్ళు అవుతున్నాయి. ఎక్కడ ఏదో ఒక లారీ ఏదో ఒక పైపు నెక్కినా కూడా ఆ పైప్ పగిలి పైప్ రిపేర్ అని చెప్పేసి సూర్యాపేటకే నీళ్ళు అవుతూ ఉన్నాయి. 4 సంవత్సరాల నుంచి మేము మొత్తుకుంటా ఉన్నాం మా గౌరవ కౌన్సిలర్లు అందరం కూడా. అవంతిపురం నుంచి వచ్చే నీటిని ఆపి ఇక్కడ ఉన్నటువంటి దోసపాడు ప్రాజెక్టుని మళ్ళీ ఓపెన్ చేసి గాళ్ల చెరువు ద్వారా కృష్ణానది నీటిని ఇటువైపు పాలేరు నుంచి ఇటువైపు మొత్తం సూర్యాపేటలో ఉన్నటువంటి అప్పటి 34 వార్డులు ఇప్పుడు మనకు భౌగోళికంగా 48 వార్డులు అయినాయి. 48 వార్డులకు నీటిని ఇద్దామని చెప్పేసి మా నాయకుడి సలహాలతోటి మేము ఎన్నిసార్లు విన్నవించినా అది అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది, మనం చేసింది కాదు, మేమేదో ఇవ్వాలని చెప్పేసి సూర్యాపేట 90 కిలోమీటర్ల అవతల నుంచి వేస్తే ఎక్కడ కరెంటు పోయినా ఎక్కడ పైప్ పగిలినా సూర్యాపేటకు నీళ్ళు ఆగుతూ ఉన్నాయి. సూర్యాపేట ప్రజలు అప్పుడు ఇబ్బంది పడతాం. ఇప్పుడు మా నాయకుడు సూర్యాపేట కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ దామోదర్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే దోసపాడు ప్రాజెక్టుకు 60 లక్షలు కేటాయించి తన సూర్యాపేట ప్రజల మీద తన పెద్ద మనసును దాటుకున్నారు. ఎలక్షన్ కోడ్ వల్ల అది కూడా ఈ 2-3 రోజుల్లో ఆగింది. ఆల్రెడీ కలెక్టర్ గారికి మా నాయకుడు వాటి గురించి వివరాలన్నీ చెప్పడం జరిగింది. అధికారులు వాటి వివరాలు సమర్పించారు. ఈ 2-3 నెలల్లోనే దాంట్లో పని అయిపోయి ఇక్కడ మనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నీటి సదుపాయం సూర్యాపేట ప్రజలకు అందే విధంగా చూస్తూ ఉన్నారు. దేనికన్నా మీరు కానీ మీ నాయకుడు కానీ మా నాయకుడితోటి పోల్చుకోగలరా? విద్యుత్ శాఖ మంత్రిగా 9.5 సంవత్సరాలు ఈ ప్రాంతానికి ఏం తీసుకొచ్చింది చెప్పండి మీ నాయకుడు. మా నాయకుడు 2009 నుంచి 2014 వరకు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండి 400 kV సబ్స్టేషన్ తీసుకొచ్చి ఇవాళ సూర్యాపేటలో ప్రతి ఒక్కరి ఇంట్లో లైట్ వెలుగుతుందంటే దానికి కారణం 400 kV సబ్స్టేషన్. విద్యుత్ శాఖ మంత్రిగా ఉండి 400 kV సబ్స్టేషన్ అన్న తీసుకొచ్చారా? అట్లాంటివి అడగండి, మీ నాయకుడిని క్వశ్చన్ చేయండి మేడం గారు. మీరు అదే కాకుండా అజెండా తయారు విషయంలో కూడా ప్రతి పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ అనుకోండి, బీజేపీ ఫ్లోర్ లీడర్ అనుకోండి, ఆ ఫ్లోర్ లీడర్కి సమాచారం ఇచ్చి అజెండా తయారు చేయాల్సి ఉండే. తను చైర్మన్గా ఉంది కదా అని చెప్పేసి మున్సిపల్ అధికారులను ఇంటికి పిలిపించుకొని మాకెవరికీ తెలియకుండా అజెండా తయారు చేసి ఆ అజెండాని మన సూర్యాపేట ప్రజల మీద రుద్దాలని చెప్పేసి చేయడం జరిగింది. ఎంత విచిత్రం అంటే ఆ బస్టాండ్ దగ్గర ఉండే షీ టాయిలెట్కు దాదాపు 20 లక్షల రూపాయలు దానికి కాంట్రాక్ట్ నిర్వహణకు అని చెప్పి పెట్టారు. మేము నిన్న క్వశ్చన్ చేసినాం. 63 బండ్లు ఉన్నాయి, చెత్త ట్రాక్టర్లు, చిన్న ట్రాక్టర్లు, అవి ఇవి చిన్న ఆటోలు అన్నీ కలిపి 63 ట్రాక్టర్లకు 4 లక్షల రూపాయలు పంచర్లకు ఖర్చు రాశారండి గత సంవత్సరం. అలా 10 సంవత్సరాల నుంచి 40 లక్షల రూపాయల పంచర్లు అవుతాయండి. ఒక్కొక్క బండి సంవత్సరానికి 50 సార్లు పంచర్ అయితే అది పనిచేసేది ఎప్పుడు, అది తిరిగేది ఎప్పుడు, దాని ద్వారా మనం ఆ పని సామర్థ్యాన్ని పొందేది ఎప్పుడు? 16 లక్షల రూపాయలు సంవత్సరానికి టైర్లు ట్యూబులు కొనడానికి అని చెప్పి రాశారు. 4 లక్షల రూపాయలు పంచర్లు పెట్టినప్పుడు టైర్లు ట్యూబులు కొనాల్సిన అవసరం ఏముంది? టైర్లు ట్యూబులు కొన్నప్పుడు పంచర్లు వేయించాల్సిన అవసరం ఏంది? పంచర్ అయినప్పుడేలో టైర్ కొనుక్కోవచ్చు కదా, పంచర్ అయినప్పుడేలో ట్యూబ్ కొనుక్కోవచ్చు కదా. ఇదంతా మీకు తెలిసి జరగట్లేదు అనుకుంటున్నారా? దాంట్లో మీరు ఆ అవినీతిలో మీరు భాగస్వాములు కాదా చైర్మన్ గారు? చెప్పండి. ఇలా చెప్పుకుంటూ పోతే మనం మొన్న ఎండాకాలం సూర్యాపేటలో ఉన్నటువంటి పెద్ద నాలాలో సిల్టు తీయడానికి అని చెప్పేసి 56 లక్షల రూపాయలు ఖర్చు పెట్టినట్టు రాశారు. ఒక్కసారి మీరు చూడండి, ప్రధాన నాల ఈ 60 ఫీట్ల ఎక్స్టెన్షన్ రోడ్ నుంచి 60 ఫీట్ల రోడ్ నుంచి 37వ వార్డు గుండా టీఆర్ గుండా పుల్లారెడ్డి చెరువు గుండా పోయే నాలాలో ఎంత చెత్త ఉందో, ఎంత సిల్ట్ ఉందో. 56 లక్షలు ఎవరికి ఇచ్చారు? గతంలో పెట్టాము, ఆ కాంట్రాక్టర్ పని చేసిండు, మీ బిల్లులు ఇవ్వండి అని చెప్తే మేము నిర్మోహమాటంగా దాన్ని తోసిపుచ్చడం జరిగింది. అట్లా సిల్టు తీయడానికి మీరు 56 లక్షలు ఖర్చు పెడితే, ఆటోలు ట్రాక్టర్లు రిపేర్లు చేయడానికి 16 లక్షలు ఖర్చు పెడితే, షీ టాయిలెట్ల నిర్వహణకు 25 లక్షలు ఖర్చు పెడితే, మరి ఒక చిన్న కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుంచి కొడుకుడు రోడ్డు వరకు ఒక 200 మీటర్, ఒక ఎంత జస్ట్ 1/4 కిలోమీటర్ కూడా ఉండదు, ఎంత 100-200 అడుగులు ఉంటుంది. దానికి 16.5 లక్షలు ఖర్చు పెట్టింది.
మేమే రోడ్డు వేద్దానట్లే, కలెక్టర్ గారికి ఆ రోడ్డు అవసరం, అక్కడి నుంచి వస్తుంటారు పోతుంటారు, ప్రజలు కూడా తిరుగుతుంటారు, దానికి అవసరం. ఓ చిన్న 100 అడుగుల రోడ్డుకి 16.5 లక్షలు ఖర్చు పెడతారా అండి సీసీ రోడ్డు? అలా చెప్పుకుంటూ పోతే సూర్యాపేటలో గత 10 సంవత్సరాలుగా 100 కోట్ల అవినీతి జరిగింది కాలేదు. ఆ ఎల్ షేప్లో ఒకవైపు సద్దల్ చెరువు కట్ట మీద 1,50,000 మొక్కలు నాటినా అన్నారు. మేము వెళ్ళాక ఒకసారి పోయి పరిశీలన చేసి యావరేజ్ చూస్తే 70,000-75,000 మొక్కలు కూడా లేవు. అప్పుడు ఉన్నటువంటి కమిషనర్ని, సార్ ఈ 75,000 మొక్కలు కూడా లేవు, 1,50,000 నాటినా అన్నారు, వాటికి 3,80,00,000 మొక్కలకు పెట్టినారు, మొత్తం కలిపి కూడా 20-30 లక్షలు కాదు, ఎటుపోయినాయి 3 కోట్లు అంటే మొక్కల్ని మేకలు తినాయని చెప్పి. ఇక అట్లాంటి సమాధానాలు చెప్తే ఏం మాట్లాడాలి చెప్పండి? వర్కర్స్ ఉన్నారు కదా, సూపర్వైజర్ ఉన్నారు కదా, దాన్ని చూసుకోవడానికి హరితహారం అసిస్టెంట్లు ఉంటారు కదా, హరితహారం ఇంజనీర్ ఉంటారు, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్, ఇంతమంది ఉంటారు. ఇవన్నీ చూస్తూ ఉంటే ఏం చెప్పండి? సూర్యాపేటకు ఆనాటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఒక్కరోజు వస్తే ఓన్లీ డెకరేషన్ షామియానాలు వేసి కుర్చీలు వేసినందుకు 14,45,000 ఖర్చు పెట్టింది. 14,45,000 తోటి ఎంతో పని చేయవచ్చు చెప్పండి? అంత అవినీత పూర్తిగా గత 10 సంవత్సరాలుగా అభివృద్ధి జరగలే, ఓన్లీ అవినీతే జరిగింది. వాళ్లకు కాంట్రాక్టర్లకు లాభం జరిగేవి మాత్రమే చేసేది, కమిషన్లు వచ్చేవి మాత్రమే పనులు చేసేది. మెయిన్ రోడ్లో అంతమంది వ్యాపారస్తులు ఉన్నారు, వారికి ఒక 20 కోట్ల 30 కోట్ల కేటాయించి నష్టపరిహారం ఇవ్వచ్చు కదా, ఇయ్యరు. ఎందుకంటే వాళ్ళకి నష్టపరిహారం ఇస్తే కాంట్రాక్టర్ ఉండడు, దానికి టెండర్ వేయడానికి వీలు ఉండదు, దానికి కమిషన్ రాదు. అదే హరితహారం పేరుతోటి మనం ఆడ మొక్కలు నాటినాం ఈడ మొక్కలు నాటినాం అని చెప్పేసి కోట్లు ఖర్చు పెట్టవచ్చు. ఎవరైనా ఎంక్వైరీ చేసినప్పుడు మొక్కలు ఎటుపోయినాయి అంటే మేకలు తిన్నాయని చెప్తారు. రెడ్డి గారు అని చెప్పేసి మీకు గుర్తు చేస్తా ఉంటాం. ఎక్కడా లేని ఐటీ హబ్ అని చెప్పేసి ఏదో ఆగమేఘాల మీద ఆ రోజు మున్సిపల్ శాఖ మంత్రి వస్తున్నాడని చెప్పేసి ఒక నలుగురు స్టూడెంట్స్ని ఆడ కూర్చోబెట్టి 41 లక్షలు ఖర్చు పెట్టి, ఐటీ హబ్ ప్రైవేట్ బిల్డింగ్, అది ఒక్కరోజు గురించి 40 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి బీటీ రోడ్ వేసేది. ఇవాళ ఆ ప్రాంతంలో, పాత కలెక్టరేట్ ప్రాంతంలో కొండలు కూడా గుడ్లు పెట్టాడు. 70 కోట్లతోటి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ అని చెప్పి కట్టారు. అక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు, మొన్న మా నాయకుడు దామోదర్ రెడ్డి గారు కానీ సర్వోత్తమ్ రెడ్డి గారు కానీ పోయి పరిశీలన చేసినప్పుడు అక్కడ ఉన్న వ్యాపారస్తులంతా ఇది నాన్ వెజిటేబుల్ మార్కెట్ వ్యాపారస్తులకు అనుకూలంగా లేకుండా కట్టారు, లోపలికి పోతే గాలాడట్లేదు, ఒకటే దగ్గు సర్ది, చాలామందికి ఇబ్బంది అవుతుందని చెప్పి మేము బయట పెట్టుకుంటున్నాం అని చెప్పి ఆ వ్యాపారస్తులు, చిరు వ్యాపారస్తులు, అమ్మలెక్కలు అందరూ ముక్తకంఠంతో చెప్పడం జరిగింది. ఏమన్నా శాస్త్రీయ పద్ధతి ఉన్నదా ఆ మార్కెట్ కట్టేటప్పుడు? అది వ్యాపారస్తులకు అవసరమా కాదా? అది వ్యాపారాలకు అనుకూలంగా కడుతున్నామా లేదా? ఇవాళ మొత్తం చెత్త దుమ్ము పేరుకపోయి కొండలు గుడ్లు పెట్టుకున్నాయి దాంట్లో కూడా. ఇలా చెప్పుకుంటూ పోతే మీరు చేసిన అవినీతి చాలా ఉన్నది. మీరు మెడికల్ కాలేజ్ అంటారు, దాంట్లో కూడా 100 కోట్ల అవినీతి జరిగింది. మీ నాయకుడు వాళ్ళ చుట్టానికి కాంట్రాక్ట్ ఇచ్చి ఒక్కొక్కరి దగ్గర 3 లక్షలు వసూలు చేసింది చరిత్ర కాదా? అది